హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇంటి వద్ద ఉద్యోగాలు ఇవ్వడం లేదని కొంతమంది వీఆర్ఏల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద భారీగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఎవరైతే 3797 మంది మిగిలిన వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళందరికీ జీవో నెంబర్ 81, 85 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన 3797 మంది ఎవరైతే ఉన్నారో 2023లో ఈ జీవో ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా వారసత్వ వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్కి అయితే ధర్నా చేసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము ఉదయం నుంచే ఇక్కడ కొంతమంది ధర్నా చేసినప్పటికీ ఉదయం కొంతమంది వచ్చినటువంటి వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తర్వాత ఈరోజు ఇక్కడ చూసినట్టయితే కనుక దాదాపుగా 3797 మంది వీఆర్ఓలకు రాష్ట్రంలో మిగిలిపోయారు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి మినిస్టర్ పొంగులేటి వద్దకు వచ్చి వీళ్ళు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు? మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,555 మంది తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు ఉండేవారు. అందులో 16,758 మందికి జీవో నెంబర్ 81, 85 ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వివిధ శాఖలకు వాళ్ళని సర్దుబాటు చేసిరు. అదే జీవోలో ఉన్నటువంటి 3797 మంది వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. ఆ జీవోలో ఎవరెవరికి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, వీఆర్ఏ చేసే వాళ్ళలో డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు, 10th వాళ్ళు ఉంటారు, వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇవి. సో వాటిలో ఎవరెవరికి ఏ కేటగిరీలో ఇస్తామని చెప్పారు? డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడరు, ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్ క్యాడరు, 10th కింది వారికి ఆఫీస్ సబార్డినేటర్ క్యాడర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మేము వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో మేము 80 రోజుల సమ్మె చేసినాం. ఆ సమ్మెకు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పి అప్పుడున్న కేసీఆర్కు లెటర్ కూడా రాశారు. ఈరోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మా సమస్యను ఎందుకు పరిష్కారం చేయట్లేదు? 2 సంవత్సరాలు అయింది జీవో వచ్చి, ఇప్పటికే చాలా మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. మాకొచ్చే 10,000 జీతంతో మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? మేమంతా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంతమంది వచ్చారు? ఉదయం నుంచి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది వచ్చారు? మీకు మినిస్టర్ నుంచి కానీ పోలీసులు కానీ ఏమైనా హామీ ఇచ్చారా ధర్నా విరమించమని చెప్పి ఏమైనా చెప్పారా? మాకు మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి 8,000 మంది మీ ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి హామీ కూడా ఇవ్వనందుకే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి బ్రదర్? మీ డిమాండ్ జీవో నెంబర్ 81, 85 ప్రకారం వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. మంత్రి గారిని మేము 100 సార్లు కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. కనీసం మాకు ఒక చిన్న హామీ కూడా ఇవ్వలేదు. దయచేసి పొంగులేటి గారు మాపై వివక్ష చూపకుండా మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తంగా ఇక్కడ వచ్చినటువంటి వీఆర్ఏల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3797 మంది వారసత్వ వీఆర్ఏల ఉద్యోగాలు కల్పించాలని 2023లో వచ్చినటువంటి జీవో నెంబర్ 81, 85తో వీళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖను కూడా వీళ్ళు ఉదాహరిస్తూ చెప్తున్నారు. అప్పటికి తమకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందేనని. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి కూడా చాలాసార్లు కలిసి వినతిపత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు సరైన స్పందన లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తమకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు అనుదీప్.